ఏమన్నాడు? పరిశీలిస్తూ ఉన్నారు, లేఖనాలు పరిశీలిస్తూ ఉన్నారు. ఏమని పరిశీలిస్తున్నారు? ఉదాహరణకి సంఘం గురించి చెప్పారు. ఎవరు? పౌలు గారు. సంఘం గురించి చెప్తే వాళ్ళు ఉందా లేదని పరిశీలిస్తూ ఉన్నారు. మరి మనం పరిశీలిస్తున్నావా? మనం ఎందుకు పరిశీలించట్లేదు? మనం ఏంటంటే మనం ఎలా ఉంటామంటే మనం మూర్ఖంగా ఉంటాం. అంతా ఒకటే అనుకుంటాం. అంతా ఒకటే ఎలా అయింది చూద్దామండి. ఏమనుంది? రోమపత్రిక 16వ అధ్యాయము 16వ వచనంలో ఏమనుందంటే, పేజీ నెంబరు 145. క్రీస్తు సంఘములన్నీ అవసరం లేదు, క్రీస్తు సంఘములు కానీ చదవండి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవే. ఇక్కడ ఏం రాశాడు? పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా పౌలు గారిని ఉపయోగించి ఏమి రాశాడంటే, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవని రాశాడు. అంతేనండి? అంతేనా? అంతేనా? ఇంకేమన్నా రాశాడా? చూస్తున్నారా మీరు లేఖనం? అంతేనండి? అంతేనా? నేను తప్పు చూస్తున్నానా? అంతేనండి. క్రీస్తు సంఘములన్నీ వందనాలు చెప్పుచున్నాం అన్నాడు. అంతేనా? లేకపోతే బ్యాప్టిస్ట్ సంఘం వందనాలు చెప్తున్నాం రాశాడా? లోదర సంఘం వందనాలు చెప్తున్నాం రాశాడా? సిఎస్ఐ సంఘం వందనాలు చెప్తున్నాం రాశాడా? దైవ స్వరూపి వాడు వందనాలు చెబుతున్నాం రాశాడా? ఓసన్న వాడు వందనాలు చెబుతున్నాం రాశాడా? బ్రదర్ సంఘం వాడు వందనాలు చెబుతున్నాం రాశాడా? యోధా సంఘం వాడు వందనాలు చెబుతున్నాం రాశాడా? మరి ఇదొక్కటి ఎందుకు రాశాడు? ఇదొక్కటి ఎందుకు రాశాడు? ఎందుకు రాశాడంటే, యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే మత్తయి సువార్త 16:18లో, మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కడుతాను, దాని నీకు అధికారం ఇస్తాను పేతురు, అది నీ చేత ఏర్పాటు చేపిస్తానని అంటున్నాడు. చదవండి మత్తయి సువార్త 16:18 వచనము. పేజీ నెంబర్ 17. మత్తయి సువార్త 16:18 వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఏమని చెబుతున్నాడు? యేసుక్రీస్తు వారు తాను బతికున్నప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? అపోస్తులైన పేతురు గారితో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? మరియు నువ్వు పేతురు అయ్యా అని చెబుతున్నాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుతున్నాడు. నా అంటే ఏంది? నా పేరు గల సంఘాన్ని కడతానంటున్నాడు. నా పేరు గల సంఘాన్ని కడతాను పేతురు అని చెబుతున్నాడు. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు అంటే, నేను కట్టే సంఘంలో ఎవడైతే మారు మనసు పొంది బాప్తిజం పొంది ఉంటాడో వాడికి నేను పరలోకం ఇస్తాను, వాడు పాతాళానికి పోడు. నేను కట్టే సంఘంలో ఎవడైతే మారు మనసు పొంది బాప్తిజం పొంది వాక్యానుసారంగా నీతి నిజాయితీగా ఉంటారో వారికి నేను పరలోకం ఇస్తాను. నేను కట్టేది కాకుండా వేరే దాంట్లో ఉండేవాడు పాతాళానికి వెళ్తాడని చెబుతున్నాడు. యేసుక్రీస్తు వారు తాను మాట్లాడుతున్నాడు. తాను మాట్లాడి చెబుతున్నాడు. ఎవరు చెబుతున్నాడు? పేతురు గారికి చెబుతున్నాడు. పేతురు గారికి ఇక చెప్పేది మాకు కాదనుకో మాకండి. ఇది మనకు కూడా వర్తిస్తుంది. ఏమని చెబుతున్నాడు? మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. మరియు నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరమని మీతో చెప్పుచున్నాను. మరియు పేతురు, నేను ఈ బండ మీద నా సంఘాన్ని, అంటే నా పేరు గల సంఘాన్ని నేను కడతాను. కట్టిన తర్వాత దాంట్లో ఆ సంఘంలో మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, బాప్తిజం పొందాలి, వాక్యానుసారంగా నీతి నిజాయితీగా నడుచుకోవాలి, పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే వాడికి నేను పరలోకం ఇస్తానని చెప్పి, అలా ఎవరైతే ఉంటారో వాళ్ళని పరలోకం ఇస్తానని చెబుతున్నాడు. పాతాళు దాని ఎదుట నిలువనేరమని నేను నీతో చెప్పుచున్నాను. ఇక్కడ చెప్పాడు. ఇది ఎక్కడ నెరవేరింది చూద్దామండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1
అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 41వ వచనం. చదవండి. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. చాలండి. ఏమని చెబుతున్నాడు? కాబట్టి అతని వాక్యం అంగీకరించి. ఎవరు వాక్యం? యేసుక్రీస్తు గారు చెప్పిన వాక్యము పేతురు గారు చెప్పాడు. ఎవరు చెప్పాడు? ఇశ్రాయేలుకి చెప్పాడు. ఎక్కడుందా వచనం? 22వ వచనం చదవండి. ఇశ్రాయేలులారా ఈ మాటలు వినుడి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 22వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలులారా ఈ మాటలు వినుడి. చాలండి. 21వ వచనం. ఇశ్రాయేలులారా ఈ మాటలు వినుడి. ఒక్క మాట చదవండి చాలు. అప్పుడు ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు వారులారా ఈ మాటలు వినుడి. చాలు. ఇశ్రాయేలులారా ఈ మాటలు వినుడి అంటే పేతురు గారు ఇశ్రాయేలు చదువుతున్నాడు. ఇశ్రాయేలు ఎవరు? ఇశ్రాయేలు ఎవరు? వీళ్ళు బాప్తిజం పొందారు. ఎవరు ఇచ్చారు బాప్తిజం? మోషే గారు ఇచ్చారు. ఎక్కడిచ్చాడు? పాత నిబంధనలు మేఘంలో ఇచ్చాడు. వీరు కూడా ఒక బాప్తిజాన్ని నిరాకరించారు. ఏం బాప్తిజం అంటే నోవా గారికి దేవుడు చెప్పాడు, భూమి మీదకి జల ప్రళయం నేను రప్పించబోతున్నాను నోవాహు, నువ్వు ఒక ఓడ సిద్ధం చేసుకో, ఓడ పొడిగింత ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలి, ఓడ సిద్ధం చేసుకో, జలప్రళయం రప్పించబోతున్నా అని చెప్పి నా మాట వెళ్ళి ప్రజలు చెప్పన్నాడు. సరే దేవా నేను వెళ్ళి చదువుతాను అన్నాడు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. వ్యాపారాలు చేసుకునేవారు వ్యాపారం చేసుకుంటున్నారు, డబ్బులు సంపాదించిన డబ్బులు చేసుకుంటా ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. నోవా గారిని ఏమన్నారంటే, ఏందా అసలు నీకు మతుందా లేదా, ఎండగాస్తుంటే వాన వచ్చింది అంటుంది, జలప్రళయం వచ్చింది అంటుంది, అసలు నీకు మతుందా లేదా అనేసరికి దేవా వాళ్ళు నాకు ఇట్లా అంటున్నారు, నేను చెప్పాను అనగానే ఇంక చెప్పొద్దు, నేను చెప్పొద్దు, నేను చెప్పమన్నా నువ్వు చెప్పావు, నా మాట విన్నావు, నా మాట నువ్వు ధిక్కరించలేదు, నువ్వు వెళ్ళి ఓడ సిద్ధం చేసుకో, నీవు నీ భార్య నీకు 3 కొడుకులు నీ కోడలు ఓడలో ప్రవేశించినాను. వెంటనే వాళ్ళు ఓడలో ప్రవేశించారు. ఓడలో ప్రవేశించిన తర్వాత ఏం జరిగింది? దేవుడు ఓడ తలుపు మూసేయమన్నాడు. నోవా గారు మూసేశాడు. ఆ దేవుడు చెప్పినట్టే వెంటనే జలప్రళయం వచ్చింది. 40 రాత్రులు 40 పగుళ్ళు ఉదయాన రేయం పగులు వాన పడుతూనే ఉంది. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి తలుపు కొడుతున్నాడు, నోవా తలుపుది అని. ఇది దేవుడు మూసేసాడు, నాకు సంబంధం లేదన్నాడు. కుప్పలుగా చనిపోయారు. అప్పుడు రక్షించబడింది ఎవరు? కేవలము 8 మంది మాత్రమే. నోవాహు గారి భార్య, అతని బిడ్డలు, అతని కొడుకులు, అతని కోడళ్ళు, కూతురు అల్లుడు ఉన్నారు. అదైతే బైబిల్లో లెక్కించలేదు, రాయబడలేదు. పరిశుద్ధాత్మ దేవుడు అంతవాటికి రాయించాడు. మనకి బైబిల్లో ఎంత వాటికైతే ఉందో అంతవాటికే చెప్పాలా. బైబిల్ లేని పెట్టడం, బైబిల్ లేని చెప్పటం, బైబిల్ లేని ఉపయోగించడం, వాయిద్యాలు బైబిల్ లేని చేయడం, అయిన మనం చేయకూడదు. అయిన మనం చేసామనుకో ఏం జరుగుతుందంటే దేవుడు ఒక దినాన్ని మళ్ళీ ఎక్కడుతాడు. అయితే ఏం జరుగుతుంది? పరిశీలిస్తూ ఉన్నారు. పరిశీలిస్తున్న తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడు ఉదాహరణ మనము సంఘం అనేది పరిశీలించాలి. ఏం చెబుతున్నాడు? క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుతున్నాం అంటున్నాడు. అక్కడ మనుషులు పెట్టుకున్న ఏమన్నా ఉన్నాయా? సిఎస్ఏ వందనాలు చదువుతున్నాడా? బ్యాప్టిస్ట్ వందనాలు చదువుతున్నాడా? లోదరణ వందనాలు చదువుతున్నాడా? యోగా వందనాలు చదువుతున్నాడు, యోగా సంఘం వందనాలు చెబుతున్నాడా? మరి క్రీస్తు సంఘంలోని వందనాలు చెప్తున్నాడు. ఎందుకు అన్నాడు? పేతురు గారితో చెప్పాడు. ఎక్కడనే వేరింది. ఎంతమంది చూడు ఇంకా ఏమవుతున్నాడంటే, కాబట్టి అతని వాక్యం 41 వచ్చినాడు, 2:41 అపోస్తులు. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. మొట్టమొదట బాప్తిజం పొందారు 3,000 మంది. అప్పుడు స్టార్ట్ అయింది సంఘము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం కాడ నుంచి అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 1వ వచనం నుండి చివరి వచనం వరకు ఈ పుస్తకాన్ని ఏమంటారంటే సంఘ చరిత్ర పుస్తకం అంటారు. సంఘం ఎలా ఏర్పడింది, సంఘాన్ని ఏర్పడడానికి గుర్తులేంటి, ఆధారాలేంటి. ఫస్ట్ 3,000 మంది, తర్వాత 5,000 మంది, తర్వాత లూదియా కుటుంబం, తర్వాత ఎవరు చేరారు?
పౌలు గారు చేరారు. మళ్ళీ పౌలు గారికి ఏం చెప్పాడు? ఇక్కడ సంఘం ఏర్పడింది, ఆ సంఘానికి పేరేంటి అనేది రోమపత్రిక 16:16 నిర్ణయించాడు. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనాలు చెప్పుచున్నవి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడు మనము సంఘం అంటే అర్థం చూద్దాం. సంఘాన్ని ఏమంటారంటే శరీరం అని కూడా అంటారు. సంఘాన్ని ఏమంటారు? శరీరం అంటారు. మీరు మాట్లాడుతూ ఉంటే నాకు అర్థమైంది, మీకు అర్థం అవుతుంది, నాకు అర్థం కావట్లేదు. నేను చెప్పుకుంటూ పోతున్నాను అనుకుంటున్నా. మీరు సంఘం అంటే శరీరం అనలే, మీరు ఏమన్నా శరీరం అనాలి. అప్పుడు సంఘం అంటే ఏంటి? శరీరం. అది ఇప్పుడు బయట విషయాలు మనం తలదూచి మాట్లాడతాం. ఇది ఇంకా మంచి విషయం కాదు, భౌతిక విషయం, మన ఆత్మను కాపాడే విషయం. మీరు కొంచెం మాట్లాడారనుకో నాకు అర్థమైంది, లేదా నేను చెప్పుకుంటూ పోతున్నాను అనుకో అప్పుడు నాకు అర్థమైంది, ఏం అర్థం కావట్లేదేమని. తెలుగుగా నేను మాట్లాడుతున్నా. సంఘం అంటే ఏంటి? శరీరము. ఎక్కడ ఉంది అది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనము. పేజీ నంబర్ 173, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనము. ఆ సంఘము ఆయన శరీరము. చాలండి. సంఘం అంటే ఏంటి? శరీరము. శరీరం అంటే ఏంటి? మన శరీరం కాదు, క్రీస్తు శరీరము, యేసుక్రీస్తు వారి శరీరం, దేవుని శరీరము. యేసుక్రీస్తు వారికి దేవుడు అని బిరుదు ఉంది, దేవుడు కుమారుడు అని బిరుదు ఉంది, మనుష్య కుమారుడు అని బిరుదు ఉంది, దావీదు కుమారుడు అని బిరుదు ఉంది, నిత్యుడకు తండ్రి అని బిరుదు ఉంది, సమాధానకర్త అని బిరుదు ఉంది. క్రీస్తు అనే పేరు ఎలా వచ్చిందంటే ఆయన దేవుడు అభిషేకించాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. దేవుడు ఎందుకు వచ్చిందంటే యేసుక్రీస్తు వారి లక్షణాలు, తండ్రి అయిన దేవుని లక్షణాలు రెండు ఒకటే, పరిశుద్ధాత్ముడి లక్షణాలు, ఇలా ముగ్గురు లక్షణాలు ఒకటే, గుణగణాలు లక్షణాలు ఒకటే. తండ్రి అయిన దేవుడు కోపడితే యేసుక్రీస్తు వారు కూడా కోపడతాడు, పరిశుద్ధాత్ముడు కూడా కోపడతాడు. తండ్రి అయిన దేవుడు ప్రేమిస్తే యేసుక్రీస్తు వారు ప్రేమిస్తాడు, పరిశుద్ధాత్ముడు కూడా ప్రేమిస్తాడు. ఇది దైవత్వంలో అంటే దైవత్వం అనే పదము ముగ్గురికి వర్తిస్తుంది. తండ్రి అయిన దేవుడికి వర్తిస్తుంది, యేసుక్రీస్తు వారికి వర్తిస్తుంది, మరి పరిశుద్ధాత్ముడికి వర్తిస్తుంది. అందుకే ఏమంటాడంటే ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో ఆదాము మనలో ఒకటి వంటి వాడాయను. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం, ఆ ఆదాము మనలో ఒకరి వంటి వాడాయను అంటే ఆదాము నిర్మించేటప్పుడు వాళ్ళ ముగ్గురు ఉన్నారు, పరలోకంలో ముగ్గురు ఉన్నారు. ఎవరో? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అందుకే ఏమన్నాడంటే తండ్రి అయిన దేవుడు ఏమన్నాడంటే దేవా నీ సింహాసనం నిరంతరం నిలిచును అని ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు ఉన్నాయి. ఎందుకన్నాడు? ఆయన తండ్రికి ఎదురు చెప్పలేదు. ఆయన 3 పనుల మీదకి వచ్చాడు భూలోకానికి. సమస్త మానవాళి కొరకు ప్రాణం పెట్టాలి, మొదటిది. రెండోది ఏంటి? సంఘం కట్టాలి. మూడోది ఏంటి? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేయాలి. ఈ 3 పనుల మీద, పర్పస్ మీద ఆయన భూలోకానికి వచ్చాడు. ఆ వస్తే ఏం చెబుతున్నాడు? సంఘం కట్టాలని చెబుతున్నాడు. పేతురు గారు చెప్పాడు, అక్కడ అపోస్తుల కార్యాలు కట్టాడు. అక్కడ సంఘం అంటే పేరేందో తెలియజేశాడు. ఈ సంఘాన్ని మనం ఏం చేయాలి? ఇంకా తొలగించకూడదు, అంటే వేరే పేరు పెట్టుకోకూడదు. ఉదాహరణకి ఆధార్ కార్డులో ఒక్క అక్షరము, రేషన్ కార్డులో, భీమ్ కార్డులో ఒక్క అక్షరం తేడా పడితే మనం ఒప్పుకుంటామా? ఉదాహరణకి మీకు కలెక్టర్ ఉద్యోగం వచ్చింది, కలెక్టర్ ఉద్యోగానికి మీకు సెలెక్ట్ అయ్యారు, మీకు కలెక్టర్ ఉద్యోగం రావాలి. అన్ని చూస్తున్నారు, వెరిఫికేషన్ చేస్తున్నారు, సర్టిఫికెట్లు కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఇంటి పేరు మొత్తం కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూస్తున్నారు. చూస్తుంటే ఆ ఉద్యోగం ఇచ్చే అతను ఏం చేశాడు? ఇక్కడ మీ ఇంటి పేరు ఏ రావాలి, ఈ వచ్చిందా సరి చేసుకుని రాపా అంటారు. లంచం కడతానా ఈ బాబు అన్నా కానీ కుదరతాయా? లంచాలు కట్టిన ఇచ్చే పని కాదు ఇది. ఐఏఎస్ ఎగ్జాము, కలెక్టర్ ఉద్యోగము చాలా విలువైన ఉద్యోగము, ఇవ్వడానికి కుదరదు అనేసరికి మళ్ళీ ఏం చేస్తారు? ఇంటికి పంపిస్తాడు, తిప్పుకుంటూనే ఉంటారు, ఉద్యోగం ఇవ్వరు. అలాగే గవర్నమెంట్ పథకాలు, ఆధార్ కార్డులో ఒక్క పేరు తప్పుపడింది, ఒక్క అక్షరం తప్పుపడింది, నీకు ఫీజు రింబర్స్మెంట్ 20,000 ఇయ్యను అని చెబుతాడు. ఎవరు? విద్యాశాఖ అధికారి పలాని పేరు తప్పుపడింది, పలానా వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ 20,000 వాళ్ళ అకౌంట్లో వేయొద్దు
అని చెప్పగల సచివాలయాలు కూడా ఏం చేస్తారు, మేమేం చేసేవా పైనుంచి ఆపారు ఆర్డర్, పైనుంచి ఆర్డర్ వచ్చింది మాకు వేయొద్దని మేమేం చేసామంటారు. మరి భౌతిక సంబంధమైన వాటినే మనం ఒప్పుకోమే. మరి దేవుడు ఎంతో రక్తం పెట్టి విలువ పెట్టి మనల్ని కొని సంఘాన్ని కట్టాడు అని ఏం చెబుతున్నాడు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేనిని మిమ్ములను అధ్యక్షులుగా నియమించెను. ఉందా మాట? బైబిల్ ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనము. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనము, 123 పేజ్ నెంబరు. దేవుడు చదవండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచును. ఆ యావత్తందును గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండు. చాలండి. దేవుడు అంటే ఎవరు? ఇక్కడ దేవుడు అంటే మనం పొరపాటు పడతాం. దేవుడు అంటే ఎవరంటే యెహోవా అనుకుంటాం. కానీ యెహోవా రక్తం కారాల సంఘం కోసం. రక్తం కాచింది ఎవరు? క్రీస్తు వారే. దేవుడు అనే పదం, దేవుడు అనే పదానికి మరొక అర్థం ఏంటంటే ప్రభు అని కూడా వస్తుంది. అక్కడ పుట్టినోట్లో దేవుడు ఉంది 4 అనేసాడు. కింద ఏమనుందంటే చదవండి. కింద అనేక ప్రాచీన ప్రతుల్లో ప్రభు అని పాఠాంతరం ఉంటుంది. ఉందండి? ఉందా బైబిల్లో? అనేక ప్రాచీన ప్రతుల్లో ప్రభు అని పాఠాంతరము. దేవుడు అంటే ప్రభు అని అర్థము. ప్రభు అంటే పరిపాలించువాడు, రాజు అని అర్థము. ఇప్పుడు యేసుక్రీస్తు వారి పరిపాలన చేస్తున్నాడు. ఎక్కడ చేస్తున్నాడు? భూమి మీద చేస్తున్నాడు. భూమి మీద ఎక్కడ? రాజకీయ నాయకుల కాదు కాదు, మరి ప్రభుత్వ కార్యాలయాల్లో కాదు, గవర్నమెంట్ హాస్పిటల్లో కాదు. ఆయన ప్రభుత్వం చేసేది, ఆయన పరిపాలన చేసేది ఎక్కడంటే ఎవరైతే తన క్రీస్తు సంఘం పేరు పెట్టుకుంటారో, తన పేరు పెట్టుకుంటారో వారికి ఆయన తోడుగా ఉండి పరిపాలన చేస్తున్నాడు. ఏ విధంగా పరిపాలన చేస్తాడు? ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఆయన పరిపాలన చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎవరు కట్టి వెళ్ళిపోయాడు. తర్వాత ఎవరు? పరిశుద్ధాత్ముల ద్వారా పరిపాలన చేస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటాడు? యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే అపోస్తులతో, వారితో మాత్రం ఏమంటాడంటే, నేను వెళ్ళకపోతే మీకు ప్రయోజనం లేదు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తాను. ఆయన నేను ఏమైతే చెప్పానో అయ్యే మీకు ఆయన బోధిస్తాడు. అంటే ఏ విధంగా బోధించాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం పెట్టుకోవాలి, ఏం పెట్టుకోకూడదు అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి, తన స్వరక్తము అంటే యేసుక్రీస్తు వారు తన స్వరక్తం అంటే తన సొంత రక్తాన్ని ఇచ్చి సంపాదించిన తన సంఘమును. అంటే క్రీస్తు వారు మానవుల పాపాల కొరకు మొదటి పాయింట్ మానవుల పాపాల కొరకు ప్రాణం పెట్టి రక్తం కాచాడు. రెండోది సంఘం కోసం రక్తం కాచాడు. సంఘం కోసం రక్తం కాచాడు. ఎవరు? ఆయన సంఘం కోసం రక్తం కాచాడు. మనుషులు పెట్టుకున్న సంఘాల కోసం రక్తం కారలేదు ఆయన. ఎందుకంటే వాళ్ళ వాటికి ఆధారాలు లేవు. వాళ్ళ వాటికి ఆధారాలు ఎవిడెన్స్ లేవు. ఎందుకంటే ఆధారాలు ఉండాలి, ఎవిడెన్స్ ఉండాలి. క్రీస్తు సంఘం గురించి ఎవిడెన్స్ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఎక్కడుంది? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44 వచనంలో, ఆ రాజుల కాలములో ఆయన ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికి అంతము కలగదు. దానియేలు గ్రంథం 2:44, 744 పేజ్ నెంబర్. చదవండి. పేజీ నెంబర్ వచ్చేసి 733 అండి. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము
దాన్ని పొందిన వారికి కాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులుకొట్టి నిర్మూలన చేయును, గాని అది యుగముల వరకు నిలుచును. చాలు. ఏమని చెబుతున్నాడంటే ఆ రాజుల కాలములో, అప్పటికి రోమీలు పరిపాలిస్తూ ఉన్నారు, వాళ్ళు రాజులుగా ఉన్నారు. ఏం చెబుతున్నాడు? ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును. రాజ్యము అనగా అర్థం ఏమిటంటే సంఘము అని అర్థము. పరలోక రాజ్యము అనగా అర్థం ఏమిటంటే సంఘము అని అర్థము. దేవుని రాజ్యం అనగా అర్థం ఏమిటంటే సంఘము అని అర్థము. పరిశుద్ధులుగా ఉండబడుటకు పిలువబడిన వారిని సంఘము అంటారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారిని సంఘం అంటారు. సంఘం అంటే అర్థం ఏమిటి? లోకములో నుండి క్రీస్తులోకి పిలువబడిన వారు, లోకములో నుండి వేరైన వారు, మారుమనసు పొంది బాప్తిసం పొందిన వారు సంఘంలోకి వచ్చిన వారు. ఏం చెబుతున్నాడు? ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యం స్థాపించును. అంటే దేవుడు పరలోకములో ఒక రాజ్యాన్ని స్థాపించాడు. అదే రాజ్యం అంటే సంఘము, అదే క్రీస్తు సంఘము. రాజ్యాన్ని స్థాపించాడు, దానికి ఎన్నటికీ నాశనం కలగదు. ఆ రాజ్యాన్ని స్థాపించి ఏం చేశాడంటే దాన్ని యేసుక్రీస్తు వారి ద్వారా భూమి మీద తీసుకొచ్చాడు. ఇది పరలోకం నుంచి వచ్చింది. ఇక్కడ మనం పెట్టుకునే పరలోకం నుంచి రాలా. మనం పెట్టుకున్నటికి ఆధారాలు లేవు. ప్రతి ఒక్కటి ఆధారం ఉంది బైబిల్లో. ఏమని చెబుతాడంటే యేసుక్రీస్తు వారు, తండ్రి నాకు వాగ్దానం చేశాడు, మీరు వెళ్ళి యెరూషలేములో ఉండండి. యెరూషలేములో ఉంటే నేను మీకు సంఘాన్ని స్థాపిస్తా. అంటే యెరూషలేములో సంఘం స్థాపించబడింది, క్రీస్తు సంఘం స్థాపించబడింది. రాజ్యుల కాలంలో పరలోకం దేవుడు ఒక రాజ్యం స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలగదు. అంటే దానికి ఇంకా నాశనం కలగదు, దానికి అంతము లేదు. అంటే దానికి మరణము లేదు, ఆది అంతము లేదు. ఎవరైతే పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు వారి నామమున బాప్తిజం పొందుతారో అది చేర్చుకుంటా ఉంటది. అందుకే ఏమంటాడంటే రక్షణ పొందుచున్న వారిని అనుదినము ప్రభు సంఘములో చేర్చుచుండెను. రక్షణ పొందుచున్న వారిని ప్రభు అనుదినము సంఘములో చేర్చుండెను. అంటే అందరూ చేరవడు, మతశాఖలో పొందితే ప్రభు చేరవడు. ఎందుకంటే వాళ్ళకి బాప్తిజం అంటే మీనింగ్ తెలియదు, బాప్తిజం అర్థం తెలియదు. బాప్తిజం అంటే ముంచుట, పాతి పెట్టబడుట, సమాధి చేయుట అని అర్థం. అది బైబిల్ చదువుతుంది లేఖనం. బాప్తిజం అంటే ఇల్లేం చేస్తారు? నెత్తి మీద నీరు చల్లటం, మాలో ఒంగోబెట్టి లేపటం, అది కాదు బాప్తిజం. బాప్తిజం అంటే పూర్తిగా లోకంలో చచ్చిపోవాలి. చనిపోయినప్పుడు శవాన్ని ఎలాగైతే మనం ఎల్లెలుగా పడుకోబెడతామో, మట్టేస్తామో, అలాగే మన పాప జీవితాన్ని చంపేయాలి, పాతి పెట్టబడాలి. అది బాప్తిజం అంటే అర్థము. అది ఏం చెబుతుంది? అది ఎవరైతే మనస్ఫూర్తిగా ఇష్టపూర్తిగా పొందుతారో ఆయన ప్రభు సంఘంలో తన వారు చేర్చును. అంటే ప్రభు వచ్చి డైరెక్ట్గా చేరడం. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, మళ్ళీ మీరు నన్ను అడగొచ్చు, ప్రభు చేరుతున్నాడు మరి మీరు చేరుతున్నారు ఏందని. ప్రభు వచ్చి డైరెక్ట్గా చేరవడం. క్రీస్తు సంఘ సువార్థికుడు సేవకుడు చేరుస్తాడు. మారు మనసు పొంది బాప్తిజం పొందినప్పుడు ఆహ్వానిస్తాడు సత్యమైన సంఘంలోకి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 47వ వచనం. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుండెను. ఎవరినండి వీళ్ళెవరు? ఇశ్రాయేలీలు. వీళ్ళు బాప్తిజం పొందారు. సత్యమైన సంఘంలో, నిజమైన సంఘంలో, బైబిల్ సంఘంలో మా బాప్తిజం పొందారు, మారు మనసు పొందారు. ఇంకేం చేస్తున్నాడు? ప్రభు వారిని సంఘంలో చేరుస్తున్నాడు, వారిని చేరుస్తున్నాడు. అందరం చేరవట్లే. అందరూ ఎందుకు చేరవట్లా? అవి సంఘాలు కాదు కాబట్టి, అవి శాఖలు కాబట్టి. ఏం చదువుతున్నాడు? శరీరం ఒక్కటే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. శరీరం ఒక్కటే, అలాగే సంఘం కూడా ఒకటే.
ఆయన వారిని సంఘంలో చేరుస్తున్నాడు అని చెబుతున్నాడు. అర్థమైందంటే సంఘం అంటే ఏమిటి? శరీరము. ఆ సంఘం ఏంటి? క్రీస్తు యొక్క సంఘము. అది దేవుడు కట్టింది. పేతురు గారితో చెప్పాడు, అపోస్తుల కార్యములో నెరవేరింది. అర్థమవుతుంది ఇంతవరకు. ఇప్పుడు ఈ సంఘాన్ని మనము తీసివేసి వేరే పేరు పెట్టుకుంటే ఏం జరిగింది చెప్పాను. సంఘం అంటే ఏమిటో చెప్పాను. సంఘం ఎక్కడ స్థాపించబడింది చెప్పాను. సంఘం అంటే ఏమిటి చెప్పాను. సంఘానికి ఏ పేరు ఉండాలో చెప్పాను. అదొక పార్ట్ అయిపోయింది, ఒక భాగం అయిపోయింది. ఇప్పుడు తర్వాత దీనిని తీసివేసి మనం వేరే చేస్తే ఏం జరిగింది అంటే చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 2వ వచనము. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 2వ వచనము. పేజ్ నెంబర్ 148 చదువుతున్నాను చూడండి. నీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. ఇశ్రాయేలులకి మోషే గారి ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చాడు. దానిలో నుండి ఒకటి తీసివేయకూడదు, ఒకటి కలపకూడదు. ఖచ్చితంగా మీరు అవి పాటించాలి అని మొదటిసారి ఏం చేస్తున్నాడంటే చెబుతున్నాడు. మెల్లగా కోపడకుండా నిదానం చెబుతున్నాడు. తర్వాత చూద్దామండి, మనం వివరించడానికి టైం లేదు కాబట్టి మనం గబగబా చెప్పుకుని వెళ్ళిపోదామండి. ద్వితీయోపదేశ కాండము 12:32. నేను మీకు ఆజ్ఞాపించున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను, దానిలో నుండి నీవు ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు. పేజీ నెంబర్ 157. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను చదవండి. నేను మీకు ఆజ్ఞాపించున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను, దానిలో నీవు ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు. ఏం చదువుతున్నాడు? మళ్ళీ రెండోసారి చదువుతున్నాడు. నేను అంటే దేవుడు మీకు ఆజ్ఞాపించున్నాను అని చెబుతున్నాను. ప్రతి మాటను అనుసరించి చేయాలి. నేను ఏమైతే చెప్పానో 613 మాటలు మీరు ఖచ్చితంగా చేయాల్సిందే. దాన్ని చెయ్యకుండా తీసివేయడానికి కానీ కలపడానికి కానీ మీకు ఎటువంటి హక్కు లేదని చెబుతున్నాడు. అనుసరించి చేయాలంటే పాటించాలి. దానిలో నుండి ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు. నెక్స్ట్ ప్రసంగి గ్రంథం. ప్రసంగి గారు ఏమన్నాడో చూద్దాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం. దేవుడు పేజ్ నెంబర్ 557. పేజ్ నెంబర్ 557. దేవుడు చేయి పనులని శాశ్వతములని నేను తెలుసుకుంటుని, దానికి ఏది చేర్చబడదు, దాని నుండి ఏది తీసివేయబడదు. అంటే దేవుడు చేసిన పనులన్నీ శాశ్వతం, అవి ఖచ్చితంగా ఉన్నాయి అని నేను తెలుసుకున్నానని చెబుతున్నాడు ప్రసంగి గారు. దానికి ఏది చేర్చబడదు, దాని నుండి ఏది తీసివేయబడదు. అంటే ఏది చేర్చకూడదు, ఏది కలపకూడదు. ఇప్పుడు చూడండి ఎన్నిసార్లు చెప్పాడు దేవుడు. 1 కాదు, 2 కాదు, 3 సార్లు చెప్పాడు. కలపొద్దు, తీసివేయద్దు. మరి కలపొద్దు, తీసివేయద్దు అంటే మరి బైబిల్ సంఘాన్ని తీసేసి మీరు వేరే సంఘాన్ని పెట్టుకుంటున్నారు. మరి ఎందుకు కలిపారు? కలిపితే ఏమంటాడు దేవుడు? అబద్ధికుడువే. నేను అట్లా మాట ఎవరన్నారంటే సామెతల గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. పేజ్ నెంబర్ 553. ఆయన మాటలతో ఏమీ చేర్చుకుము, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడవుదువు. అంత మంచి మాట అంటున్నాడు. చూడండి, ఆయన మాటలతో అంటే దేవుని మాటలతో ఏమీ చేర్చొద్దు. అంటే ఉన్నదన్నాడు చెయ్యి, చేర్చ మాకు. మరి వీళ్ళు ఎందుకు చేరుస్తున్నారు? పక్కనే పక్కన వాయిద్యాలు లేకపోతే వీళ్ళు వాయిద్యాలు చేరుతారు.
పండగలు చేస్తారు బాబు అంటే వీడు పండగలు చేస్తారు. ఎవరిచ్చే నీకు అధికారం ఇక్కడ చేర్చొద్దు అని చెప్పి ఇందాక నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎక్కడి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు? ద్వితీయోపదేశ కాండం కాడి నుంచి ప్రసంగి కాండం దాకా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎందుకు చదువుతున్నాడు? మనందరం బాగుండాలని, మనందరం పరలోకం పోవాలని, సంతోషం ఉండాలని చదువుతున్నాడు. ఆయన నిన్ను గద్దించునేమో, చేరిస్తే ఆయన నిన్ను గద్దిస్తాడు, అప్పుడు నీవు అబద్ధికుడు అవుతావు. చేరిస్తే ఆయన నిన్ను గద్దిస్తాడు. ఏం జరిగింది? ఏలి కుమారులు ఒక అగ్ని తెమ్మంటే ఇంకొక అగ్ని తీసుకొచ్చారు. వెంటనే దేవాలయంలో పడి చనిపోయారు. పాత నిబంధన శిక్షలు అంత కఠినంగా ఉన్నాయి. పాత నిబంధన కానీ అమల్లో ఉంటే భూమి మీద మనిషి అనేవాడు ఉండడు. బైబిల్ కొట్టుకోవడానికి భయపడతాడు. సేవ కూడా చెప్పుకోవడానికి కూడా ఎవడు ముందుకు రాడు. పాత నిబంధన కానీ అమల్లో ఉంటే. పాత నిబంధన అమల్లో లేదు కాబట్టి, కృపాకాలం క్రీస్తు కాలం ఉంది కాబట్టి వీడి ఆటలు సాగుతున్నాయి. ఆయన గద్దించినేమో, అప్పుడు నువ్వు అబద్ధికుడు అవుతావు. అబద్ధికుడు అంటే ఏంటి? బైబిల్లో ఉన్నదన్నాడు చెప్పాలి, బైబిల్లో ఉన్నదన్నాడు చేయాలి. ఈ సంఘం ఉంది, ఈ సంఘంలో మారుమనసు పొందాలా, బాప్తిసం పొందాలా, ఇదే సంఘం, ఇదే బాప్తిసం, ఇదే మారుమనసు, ఇది చెప్పాలి. ఇది చెప్పకుండా అంతా ఒకటే ఎలా కుదిరితే అప్పుడు నువ్వు అబద్ధికుడు అవుతావు. అబద్ధికుడు ఎక్కడ ఉంటాడు? నిత్య నరకంలో ఉంటాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనము. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. అబద్ధికులు ఎక్కడుంటారు? నిత్య నరకంలో ఉంటారు. ఇది వారికి ఏం మరణం? రెండవ మరణం. ఈ రెండవ మరణం ఎప్పుడు చెప్పాను నేను? మే నెల 24వ తారీఖు ఆదివారం రోజు ఇక్కడ జ్ఞాపకార్థప్పుడు నేను రెండవ మరణం గురించి చెప్పాను. అది మీకు గుర్తుందో లేదో తెలియదు, నాకైతే గుర్తుంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇది రెండో మరణం. ఎవడికి ఇది? ఎవడైతే బైబిల్లో నుంచి తీసివేసి పెట్టుకొని చేస్తాడో, బైబిల్ లేని సంఘం పెట్టుకొని చేస్తాడో వాడికి, ఎవడైతే బైబిల్లో లేని కల్పించేస్తాడో, ఉదాహరణకి వాయిద్యాలు లేని చేశాడనుకో, ఉదాహరణ పండగ లేని చేశాడనుకో, వాడికి రెండో మరణం. అంటే ఆత్మ నరకంలో కాలిపోతా ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటి అంటే మనకు సర్వసత్యం వచ్చేసింది. అంటే ఇక ఏది? ప్రతి అతిక్రమమును, ప్రతి అవిధేయత, ప్రతి ఒక్క తీర్పు నిర్ణయించబడింది. ఏ పాపం చేస్తే ఎవడికే శిక్ష పడాలి, ఏ చేస్తే ఎవడికే శిక్ష పడాలని చెప్పి మొత్తం నిర్ణయం చేశాడు దేవుడు. మళ్ళీ వచ్చి ఇంక దేవుడు మాట్లాడటం, అది పెట్టి ఇది పెట్టి అని చెప్పడం. అంటే అప్పుడు బైబిల్ అబద్ధమా? దేవుడు నీతో మాట్లాడినట్టు నోవా గారితో మాట్లాడినట్టు మాట్లాడాలా, మోషే గారితో మాట్లాడినట్టు మాట్లాడాలా. నీదేం మాట్లాడాడు దేవుడు? ఆ విధంగా మనం చూసుకోవాలి. ఏం చెబుతున్నాడు? ఇంకా చాలా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18-19 వచనాలు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18-19 వచనాలు. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలుగు చేయను. ఏమని చెబుతున్నాడు అంటే, ఏం చెబుతున్నాడు అంటే ఫైనల్ గా చివరిగా ఏమి జరుగుతుందో యోహాను గారి ద్వారా దేవుడు చెప్పేస్తున్నాడు. పరలోకంలో ఏం జరుగుతుందో మొత్తం నువ్వు చెప్పు యోహాను అని చెప్పి ఆయన ద్వారా దేవుడు చెప్పేస్తున్నాడు. ఏం జరుగుతుంది? ఈ గ్రంథం అందున్న అంటే ఈ బైబిల్లో ఉన్న ప్రవచన వాక్యములను, కొత్త నిబంధన అయితేనే పాత నిబంధన, విని ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, మీరు వాక్యాన్ని వింటున్నారు, బానే ఉంది, సంతోషంగానే ఉంది, విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఒరే బాబు పరలోకంలో కలపకూడదురా బాబు, కలిపి తెగుళ్ళు వస్తాయిరా బాబు అని చెప్పి యోహాను గారు చెబుతున్నాడు. రాయబడిన తెగుళ్ళు వారు కలుగు చేయను. అంటే దేవుని మాట తప్పిపోదు, దేవుని మాట ఖచ్చితంగా నెరవేరిద్ది. తెగుళ్ళు అంటే ఏంటి? రోగాలు. మనకందరికి తెలుసు, మన కళ్ళెదుటే చూసాం మనము. 2019 2020లో లెక్కలేస్తే
పాస్టర్లే లక్షల్లో వేలలో చచ్చారు. వారి యొక్క పిల్లలు, కుటుంబ సభ్యులు నడి రోడ్డు మీద అడుక్కొని తింటున్నారు. ఎందుకు? వాడు బైబిల్లో నుంచి కలిపి చెబుతారు. ఒక మాట లేదంటే అది కలిపి చేస్తారు అని చెబుతున్నాడు. కలిపి నీళ్ళ రాయబడిన తెగులు దేవుడు కలుగు చేయను. 19 వచనం, ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథం అన్న వాక్యములు ఏదైనాను తీసివేసి ఎడలా దేవుడి గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వారికి పాలు లేకుండా చేయను. అక్కడ కలిపితే తెగుళ్ళు వస్తాయంటుండో, ఇక్కడ తీసివేస్తే టోటల్ గా వాడికి నాకు ఉన్న సంబంధం తెగిపోయింది. వాడికి నేను పరలోకం ఇవ్వని చెబుతున్నాడు. పరలోకం ఇవ్వదు మరి ఏముంటది? పరలోకం అంతే కరెక్ట్ చెప్పారు. పరలోకం ఇవ్వదు ఏముంటది? నిత్య నరకమే. అంటే భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే వారు సంతోషంగా ఉంటారు, కానీ ఒక్క క్షణం వాళ్ళ పాత్రని దిగిపోతారు అని చెబుతున్నాడు. తీసివేయకూడదు. మరి సంఘాన్ని తీసివేస్తున్నారుగా. క్రీస్తు సంఘంలోనే మీకు వందనాలు చెబుతున్నారు బాగుంటారు, అది పెట్టుకోడు. ఏం దేవుని పేరు పెట్టుకోవడానికి ఇబ్బంది ఏంటి? దేవుని పేరు పెట్టుకోవడానికి వచ్చింది నీకు ఇబ్బంది ఏంటి? అక్కడ దేవుడు గ్రంథం ద్వారా రాయించాడు కదా, అది పెట్టుకోవడానికి నీకు ఇబ్బంది ఏంటి? అది పెట్టుకోవడం నీకు ఇబ్బంది ఏంటి? ఒక బ్రతకలేకపోతే పని చేసుకో, నీతి నిజాది బతుకు, తప్పులేదు. సేవకుడు అని చెప్పుకో, మాకు బైబిల్ వదిలే, కష్టపడి పని చేసుకో, రోజుకి 1000 రూపాయలు వస్తాయి, రోజుకి 1500 వస్తాయి. విశ్వాసం అని చెప్పుకో, దేవుడు క్షమిస్తాడు, రేపు పరలోకం ఇస్తాడు. అట్లా కాకుండా చేసావనుకో, నీ వల్ల కుటుంబాలు పాడవుతాయి. కుటుంబాలు ప్లస్ నువ్వు హత్య చేసిన వాడు అవుతావు. అంటే నువ్వు ఆత్మలు చంపిన వాడు అవుతావు. ఆత్మలు నీతో పాటు నిత్య నరకానికి తీసుకెళ్తావు. దీన్నే మరణకరమైన పాపం అంటాడు యోహాను గారు. దేవుడు అంటాడు మరణకరమైన పాపం. సమాప్తం అంటే అయిపోయింది, ముగింపు అయిపోయింది, ఇంకా లేదు. ఇంకా అంటే సర్వసత్యం వచ్చేసింది. ఈ సర్వసత్యం మనకు ముద్రించి ఇచ్చేసాడు. ఇంకా అంటే సువార్తికి రావడానికి మార్గం ఉంది, బాప్తిజం పొందడానికి మార్గం ఉంది, మారుమూలు పొందడానికి మార్గం ఉంది. క్రైస్తవుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఉదాహరణకు డాక్టర్ దగ్గర పోతాం, రోగం వస్తే ఉదాహరణ కామిలేనుకో పత్యం ఉండమని చెబుతాడు. అలాగే క్రైస్తవుడు పత్యం ఉండాలి. ఆ పత్యం ఎలా ఉండాలో కూడా బైబిల్ చెప్పింది. ఇంకా మొత్తం ఇచ్చేసాడు, సమాప్తం నీకు అయిపోయింది. మళ్ళీ వచ్చి దేవుడు నాతో మాట్లాడని నేను పెళ్లి పెట్టాను, మళ్ళీ వచ్చి దేవుడు నాతో మాట్లాడు వాయిద్యాలు కొట్టాను, అది మనం చెప్పకూడదు. అది చెప్పినారు అదేంటి? అది అబద్ధమే. అబద్ధికులు ఎక్కడ ఉంటారు? నిత్య నరకంలో ఉంటారు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చెప్పానంటే, సంఘము అంటే ఏమిటి? సంఘం అంటే శరీరము, పిలవబడిన వారు. ఆ సంఘానికి ఏ పేరు పెట్టుకోవాలి? క్రీస్తు అని పేరు పెట్టుకోవాలి. ఆ క్రీస్తు సంఘమే బైబిల్లో ఉంది, అదే సత్యము. కొన్ని నిజ సత్యాలు ఏంటంటే, క్రీస్తు సంఘము సత్యము, శరీరం ఒక్కటే సత్యము, దేవుడు ఒక్కడే. ఇవన్నీ నిజ సత్యాలు, ఇవన్నీ మారము. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, ఎలాగైతే సత్యమో ఇది కూడా క్రీస్తు సంఘం బైబిల్లో ఉంది, ఇదే సత్యం. దీంట్లో ఉంటేనే మనకు పరలోకం, దీంట్లో మారుమూసుకొని బాప్తిజం పొందేనే మన పరలోకం. అన్ని సంఘాలు కాదు, 5 శాఖలు. అది సంఘం అంటే ఏమిటి అని మొత్తం చెప్పాను. ఏ పేరు పెట్టుకోవాలో చెప్పాను, దేంట్లో ఉండాలో చెప్పాను. అది కాదని మనం పక్కకు పోతే మనం చూసాము. కలిపితే ఏమొస్తే తెగుళ్ళు చెప్తాను, తీసివేస్తే పరలోకం అని చెప్తున్నాడు. నేను సొంతంగా చెప్పట్లేదు, ప్రతి ఒక్కటే లేఖనం ఆధారం చూపించి మాట్లాడుతున్నాడు. ఎఫెసీయుల రాసిన పత్రిక 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మన అన్ని విషయంలో ఎదుగుదము. నాకు తెలిసింది నేను చెప్పాను, నాకు మొత్తం తెలిసేదని చెప్పట్లేదు. ఏదో నాకు తెలిసింది, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం బట్టి నేను చెబుతున్నాను. లేఖనం ఇంకొకటి, బైబిల్ చూపించకుండా మాట్లాడితే అతను అబద్ధికుడు. అతను పెట్టుకున్నది బైబిల్లో లేకపోతే అతను అబద్ధికుడు. అతను పెట్టుకున్న సంఘం బైబిల్లో ఆధారం ఉంటేనే చూపించాలి. ఆధారం చూపిస్తే దాన్ని మనము నిజమని నమ్మాలి. ఇప్పుడు దాకా ఓపికతో మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు.